శ్రీ గురుభ్యో నమః. కాకినాడ పట్టణంలో గోమహాత్మ్యం గురించి తెలుసుకున్నటువంటి కొన్ని వేల మంది భక్తులు శ్రమదానం చేసి కట్టుకున్నటువంటి శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల మొట్టమొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు కార్యక్రమాలు జరిగాయి. అందులో మొట్టమొదటి రోజున గోవులన్నిటికీ కూడా భక్తులందరూ పూజలు చేశారు. గోవు సమస్త దేవతల యొక్క సమాహార స్వరూపం. గోవు యొక్క వైభవం గురించి చెప్తూ వేదం ఒక మాట అంటుంది, గౌర్వారగ్ని అంటుంది, శ్రియమిచ్చేత్ హుతాశన అని. మనకి గోవు అగ్నిహోత్రంతో సమానం. అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేస్తే ఆయన మనకి శ్రేయస్సునిస్తాడు. శ్రేయస్సు వేరు, ప్రేయస్సు వేరు. శ్రియం ప్రియం అని 2 మాటలు. శ్రియం అంటే ఏ కోరిక కలిగిన కారణం చేత, ఏ కోరికని తీర్చుకున్న కారణం చేత, ఏ ధర్మపథంలో ప్రయాణం చేసిన కారణం చేత మనిషి ఇహమునందు తృప్తి పొందుతాడో, పరాన్ని పొందుతాడో, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడో దాన్ని శ్రియం అంటారు. అట్లా కాకుండా కేవలం మనసుకి నచ్చింది కాబట్టి ఒకటి అనుభవించడం, మనసు కోరుకుంది కాబట్టి ధర్మంతో సంబంధం లేకుండా దాన్ని సంపాదించే ప్రయత్నం చెయ్యడం ప్రియం కావచ్చు. అందుకే అన్ని వేళలా ప్రియమైనది అభ్యున్నతికి హేతువు కాకపోవచ్చు. కానీ శ్రియం మాత్రం సర్వకాల సర్వావస్థలయందు, సమస్త దేశములయందు అది అభ్యున్నతికారకమై ఉంటుంది. అటువంటి శ్రియాన్ని ఇచ్చేటటువంటి వారెవరు అంటే అగ్నిహోత్రుడు ఇస్తాడు. ఆ అగ్నిని అందరూ ఆరాధన చెయ్యాలి. నిజానికి ఈ సనాతన ధర్మావలంబకులందరూ కూడా అగ్ని ఆరాధకులే. ఏ కారణం చేతనైనా అగ్నిని ఆరాధన చెయ్యడంలో వైక్లభ్యాన్ని పొందితే దానికి ప్రత్యామ్నాయం గోవుని సేవించడం. గోవుకి చేతిలో పట్టుకున్నంత గ్రాసాన్ని గడ్డి తినిపించినా, గోవుకి ప్రదక్షిణం చేసినా, గోవు యొక్క పృష్ఠభాగమునందు పూజ చేసినా, ఒక్క నమస్కారం చేసినా అది దేవతలకందరికీ అందుతుంది. పైగా విశేషించి అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహమునకు కారణమవుతుంది. అటువంటి గోవుని పూజించడం సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి విశేషం. ఈ గోవు యందు ఒక ప్రత్యేకత ఉంది. ఆశ్రమంతో సంబంధం లేకుండా బ్రహ్మచారి గోవుని పూజిస్తాడు, గృహస్థు గోవుని పూజిస్తాడు, వానప్రస్థు గోవుని పూజిస్తాడు, సన్యాసి గోవుని పూజిస్తాడు. గోవుని పూజించినటువంటి ఆశ్రమం వాళ్ళు లేరు. ఏ కావ్యాన్ని పరిశీలించండి, ఏ పురాణాన్ని పరిశీలించండి, గోవుని పూజించకుండా, గోవు యొక్క అనుగ్రహం లేకుండా ఉద్ధరణ పొందినటువంటి వారు కనపడరు. అంత పరమ పవిత్రమైనటువంటి ప్రాణి గోమాత. అటువంటి గోవుని మనం తల్లి అని పిలుస్తాం. భూమాత, గోమాత, జగన్మాత, జనకమాత. ఈ భూమిని అంతటినీ కూడా మనం తల్లిగా భావన చేసి నమస్కరిస్తాం. అలాగే జన్మనిచ్చినటువంటి తల్లిని పరదేవతగా కీర్తించి నమస్కరిస్తాం. అలాగే పాలిచ్చి, ఇహాన్ని పరాన్ని ఇచ్చి, పంచగవ్యాలిచ్చి, భూమి శుద్ధి చేసుకోవడానికి కావలసినటువంటి గోమయాన్నిచ్చి, తల్లి లేని పిల్లలు త్రాగటానికి కావలసినటువంటి పాలిచ్చి, అన్ని వర్ణములలో, అన్ని ఆశ్రమములలో ఉన్నటువంటి వాళ్ళు సత్వగుణంతో నిలబడడానికి కావలసినటువంటి సమీకృత ఆహారమైన పాలనిచ్చేటటువంటి గోవు సాక్షాత్ పరదేవతగా భావింపబడి కీర్తింపబడుతోంది. అటువంటి గోవు యొక్క పూజ భగవదనుగ్రహాన్ని పొందడానికి చాలా తేలికైనటువంటి మార్గం. అందుకే ఈ శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల వార్షికోత్సవాలలో మొట్టమొదటి రోజున భక్తులందరూ కలిసి చక్కగా ఆ గోపూజలు చేసుకుని గోమాత యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆగావో అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠే రణగన్త్వస్మే ప్రజాపతిః పురురూపా ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీరుషసో దుహానాః ఇంద్రో యజ్వనే ప్రణతే చ శిక్షతి ఉపేద్దదాతి న స్వం ముషాయతి భూజో భూజో రగిమిదస్య వర్ధయన్నే
अभिन्ने खिल्ले निदधाति देवयुम् न तानशन्ति न दभाति तस्करः नैना अमित्रो व्यथिरादधर्षति देवागिश्च याभिर्यजते ददाति च ज्योगित्ताभिः सचते गोपर्वारेणुककाटो अश्नुते न सग्स्कृतत्रमुपजन्ति ता अभि उरुगायमभजन्तस्य ता अनु गावो मर्त्यस्य विचरन्ति यज्वनः गावो भगो गाव इन्द्रो मे अच्छात् गावः सोमस्य प्रथमस्य भक्षः इमाया गावः स जना स इन्द्रः इच्छामि धृदा मनसा चिदिन्द्रम् योजङ्गावो मेदगथा कृशञ्चित् अश्लीला बृहद्वो वयमुच्यते सभासु प्रजावती सूजवसगुम् रिषन्ति शुद्धा अपप्रपाणे पिबन्ति मावस्तेन ईशतमाघशगुम् सः परिबोहेति रुद्रस्य वृन्द्यात् उपेदमुपपर्चनम् आसुगोषोपपृच्यताम् उपऋषभस्य रेतसि उपेन्द्र तव वीर्ये ॐ शान्तिः शान्तिः शान्तिः। कल्पवृक्षसमान्वितम् श्रीमद्गोमातदेवी सर्वलोकसंरक्षका गोमात प्रणमाम्यहम्। దండాలు దండాలు దండాలో యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత దండాలు దండాలు దండాలో యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత। కుడితే తాగినట్టి మేలుకే మా కడవ నిండా పాలు పోసినావు పిడికేడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా కాడెద్దులనే మాకిచ్చినావు ఎండకెండినావు ఆనానానినావు ఎకరాలకెకరాల మన్ను దున్నినావు దండాలు 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 యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత। కొమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాసవాసుడు వెన్నుపూస బ్రహ్మదేవుడు నీ పొదుగులోన పరమాత్ముడు అష్టలక్ష్మీలు ముక్కోటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు నీ నాలుగు పాదాల ఈ నేలనే నడిచి భూమిని చక్కగేలుతున్నారు దండాలు 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 యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత।
తల్లి పాలిస్తుంది 3 ఏళ్ళు, గో తల్లి పాలించేను 100 ఏళ్ళు. గోవు పాల నుండి పంచామృతం, గోమయము మూత్రాదులే ఔషధం. ఆవాల గోపాలమంతా నీ పాల కేంద్రాల చెంత, నీ పాలతో జనుల పాపాలు కడిగేసి దీపాలు వెలిగించినావమ్మ. దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత, మా అండా దండ నీవేనమ్మ గోమాత, మా అండా దండ నీవేనమ్మ గోమాత. కుచేలుడు మహానుభావుడు. పోతనగారు కుచేలుడు గురించి చెప్తూ ఒక మాట అంటారు. ఆయన బ్రహ్మవేత్త, దారిద్ర్యంబు బాధింప ఒరుల నడుగబోవక, కార్పణ్య బుద్ధి లేక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా తలంచి ఆత్మ మోదించి అంటారు. ఆయన ఎవ్వరినీ చేయి చాపి అడిగినవాడు కాడు. తనంత తానుగా లభించినటువంటి ఒక్క కాసైనా సరే 10,000 రూపాయలుగా భావన చేసి తృప్తితో జీవనం చేసినటువంటి మహానుభావుడు, బ్రహ్మవేత్ర, విజితేంద్రియుండు, ఇంద్రియములను గెలిచినటువంటి వాడు, గోవింద సఖుండు, గోవిందుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్నేహితుడు. అటువంటి కుచేలుడి గురించి చెప్పుకుంటే కృష్ణ పరమాత్మ సంతోషిస్తారు. కృష్ణ పరమాత్మ ఎప్పుడూ గోవుల మధ్యలో ఉంటారు. అందుకే ఆ గోవులు ఎక్కడ పెరుగుతున్నాయో, గో సంతతి ఎక్కడ వృద్ధిలోకి వస్తోందో, ఎక్కడ గోవులు ఆరాధింపబడుతున్నాయో అటువంటి గోశాలలో భక్త కుచేల కన్నా కూడా యోగ్యమైనటువంటి విషయం వినడానికి ఏది ఉంటుంది? పైగా జరుగుతున్నవి వార్షికోత్సవాలు. అందుకే మొట్టమొదటి రోజు సాయంకాలం ఆ భక్త కుచేల హరికథ కడురమ్యంగా అనేకమైనటువంటి ధర్మసూక్ష్మాల్ని కలుపుతూ ఆ భాగవతారు గారు అందరికీ వినిపిస్తే ఆ విన్నటువంటి భాగవతులందరూ కూడా పరమ సంతోషాన్ని పొందారు. ఆ విధంగా గోశాల వార్షికోత్సవాలలో మొట్టమొదటి రోజు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ జరిగినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా కేవలం కాకినాడలో ఉన్నవారు మాత్రమే చూడడానికి పరిమితిని దాటించి కొన్ని కోట్ల మంది చూసి సంతోషించడానికి వీలుగా ఈటీవీ వారు ఇవాళ తమ ప్రసారం ద్వారా కొన్ని కోట్ల మందికి ఈ కార్యక్రమాన్ని అందించి అందరూ కూడా అలా చేసుకోవడానికి వీలు కల్పించినటువంటి ఆ టీవీ వారికి ఆకొండి గోశాల భక్త బృందం తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ అసంఖ్యాకమైన ఈటీవీ శ్రోతలకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియచేస్తూ స్వస్తి.